హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ సిరి కోనసీమ పిల్ల. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. సమ్మర్ వచ్చిందంటేనే ఇంకా పచ్చళ్ళు పెట్టుకోవడం, వడియాలు పెట్టుకోవడం ఇదే పని కదా. మా కోనసీమలో వాళ్ళైతే ఇలాంటి వాటికి ముందే ఉంటారండి. మామిడికాయ తొక్కుడు పచ్చడి అయితే చేయడం స్టార్ట్ చేద్దాం. పచ్చడి కోసం పుల్లటి మామిడికాయలు బాగా పచ్చిగా ఉండేవి తీసుకోండి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని పైన పీల్ తీసుకోవాలి. తర్వాత ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోండి, లేదంటే చాకుతో అయినా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని ఎండలో ఎండబెట్టుకోవాలి. క్లాత్ వేసుకొని ఎండబెట్టుకోండి. మామిడికాయ ముక్కలు బాగా గట్టిగా ఎండనవసరం లేదండి. హాఫ్ డే ఎండలో ఎండబెట్టుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్నూన్ పచ్చడి పెట్టుకుంటే మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు ఎండబెట్టుకోండి. మామిడికాయ ముక్కలు కొంచెం డ్రై అయితే సరిపోతుంది. 5 మామిడికాయలు తీసుకున్నాం కదా, వాటికి తగ్గట్టుగా చెప్తున్నాను. 30 వరకు వెల్లుల్లి గుళ్ళు పొట్టు తీసినవి తీసుకోండి. అలాగే 5 స్పూన్ల మెంతులు మామిడి ముక్కలతో పాటుగా ఎండలో ఎండబెట్టుకోండి. హాఫ్ డే ఎండబెట్టుకునేసరికి మామిడికాయ ముక్కలు ఈ విధంగా కొంచెం డ్రై అవుతాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేస్తే పచ్చడి బాగోదండి. బరకగా ఉండేటట్టే గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఎండలో ఎండబెట్టుకున్నాం కదా, ఆ మెంతుల్ని వేసుకొని బాగా దోరగా అయ్యేటట్టు స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఈ విధంగా దోరగా వేగిన తర్వాత చల్లార్చుకొని మిక్సీలో వేసి మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఈ మెంతి పొడిని కూడా పక్కన పెట్టుకొని అదే మిక్సర్ జార్లోకి ఎండబెట్టుకున్న వెల్లుల్లి గుళ్ళు కూడా వేసి మామిడి ముక్కలు గ్రైండ్ చేసినట్టుగా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి ఖాళీగా ఉండే ప్యాన్ లేదా బేసన్ లాంటిది తీసుకొని ముందుగా 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. తర్వాత బరకగా గ్రైండ్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. కారానికి తగ్గట్టుగా 7-8 స్పూన్స్ వరకు కారం వేసుకోండి. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. కర్రీస్లో వేసుకొని కారం కాకుండా పచ్చికారం ఉంటుంది కదా, ఆ కారం వేసుకోండి. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పొడి, వెల్లుల్లి గుళ్ళు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్టు మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 లీటర్ వరకు వేరుశనగ నూనె వేసుకోవాలి. ఏ పచ్చడిలోకైనా కూడా వేరుశనగ నూనె రుచిగా ఉంటుందండి. వేసి మళ్ళీ ఒకసారి కలిసేలా కలుపుకోండి. ఇంతేనండి, మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్గా ఉంది కదా, ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు. నేను చెప్పినట్లుగా ఈ కొలతలతో పెట్టండి, పచ్చడి బాగా కుదురుతుంది. అలాగే చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని జాడీలో కానీ ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో కానీ వేసుకొని స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు అదే రుచితో ఉంటుంది. ఇదండి వాళ్ళ వీడియో. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.